ఖర్చు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏనాడైనా నీ జేబులోంచి డబ్బులు తీసి ఈ ఇంటి కోసం పెట్టావా? నీకు రూమ్ కావాలని గొడవ చేశావు. జ్వరం వచ్చిన వదిన్ని పడుకోనివ్వకుండా ఈవిడ లాక్కొచ్చింది. మరి వాళ్లకు రూమ్ కావాలి కదా, అందుకే నాన్నేదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వెందుకంత ఉలిక్కి పడుతున్నావు? మొత్తం ఖర్చంతా నేనెత్తినే రుద్దర్లే. ఖర్చు అందరం పంచుకొని ప్రతి నెల 5వ తేదీనిచ్చినా ఇప్పట్లో 5 లక్షలు కావు కదా మావయ్య. విన్నారుగా, 3 సంవత్సరాల తర్వాత చూద్దాం. అప్పటి వరకు బాలు మీనా బయటే పడుకోవాలా? వాళ్ళు పడుకుంటా ఉంటున్నారు కదా, వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు? వాళ్ల బాధని దాచుకొని నా కోసం సర్దుకుపోదాం అంటున్నారు. వాళ్ల బాధే నాకు బాధ. మరిప్పుడు ఎలా కడతారు నాన్న? ఇంటి మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అందరి కళ్ళు ఈ ఇంటి మీదే పడుతున్నాయి? ఇప్పటికే ఈ ఇంటి మీద లోన్ తీసుకున్నాం. నాకు తెలుసు, మనం తాకట్టు పెట్టినా తక్కువ పే తీసుకున్నాం. అంటే ఇంటి మీద నాన్నకి బాధ్యత లేదా? ఈ ఇల్లు మొత్తం మీ నాన్న కట్టించిచ్చిందేనా? మా నాన్నేం చేయలేదా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పనికి మాలిన వాళ్ళు అన్నావు. ఎవరిని? మమ్మల్నే కదా. ఈ పనికి మాలిన వాళ్లే ఇంతకాలం ఈ ఇంటికి పనికొచ్చారు. పనికి మాలిన వాడంటే ఆ లక్షలు మింగినోడు. ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. పైన గుడిసె వేస్తే చాలు, ఇంతకు ముందు వాడు అందులోనే ఉండేవాడు. దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ. ఇప్పుడెందుకు రూమ్ కట్టించొద్దంటున్నారు? ముగ్గురు కొడుకులకు సమానంగానే రూమ్ ఇవ్వాలి కదా. నేను రోహిణి రూమ్స్ లో ఉండి మీనా మాత్రం ఎంతకాలమని కింద పడుకుంటుందాంటీ? మా నాన్న కొన్న ఇల్లంతా వదిలేసి ఎవరి కోసమో నేను గుడిసెలో ఉండడం ఏంటి? గుడిసెల్లోంచి వచ్చిన వాడికి రూమ్ కావాలా? పూర్తిగా అడుగు తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మేమంతా చిన్న గదిలోనే పుట్టి పెరిగాం. కాని మా అమ్మ ఆ కొడుకునొకలాగా ఈ కూతురునొకలాగా పెంచలేదు, అలా చూడలేదు.